नबी के सहाबा के रास्ते पे चल के दिलों का सुकून हमने हासिल किया। अस्सलाम वालेकुम। శ్రీ హెబ్లు గారు ఇచ్చిన శాంతి సందేశం నిజంగా ఒక దేశం సుభిక్షంగా ఉండాలన్నా శాంతియుతంగా ఉండాలన్నా అది సమాజం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక సమాజం శాంతియుతంగా ఉండాలంటే అందులో ఉండే వ్యక్తులు పద్ధతిగా ఉండాలి, ఒక క్రమశిక్షణతో ఉండాలి, దైవ భక్తి కలిగి ఉండాలి, ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే సమాజంలో చాలా రకాలైనటువంటి రుగ్మతలు, జాడ్యాలు, మూఢనమ్మకాలు పెచ్చుమీరితే హింస పెరిగిపోతూ ఉంటే హైందవ ధర్మశాస్త్ర ప్రకారం సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో కూడా ఒక అవతార పురుషుడు ఉద్భవిస్తాడు. అలానే మనకున్నటువంటి మధ్య ఆసియా ప్రాంతంలో ఒక రకమైనటువంటి పైశాచికత్వం, రాక్షస క్రీడ సమాజంలో అలుముకుని ఉంటే హింస తప్ప వేరే మార్గమే లేకుండా సమాజంలో ప్రతి ఒక్కడు క్షోభిస్తూ ఉంటే ఆ సమయంలో అల్లా తరఫున ఒక ప్రవక్త ఉద్భవించారు. ఆ ప్రవక్త గారే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. వారు పుట్టినప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి రాక్షసత్వం, పశు ప్రవృత్తి, జంతు లక్షణాలు, కిరాతకత్వం మామూలు విషయం కాదు. మామూలు మానవ జాతి పరమ అసహ్యంగా చీదరించుకునే స్థాయిలో ఆనాటి సమాజం ఉండేది. అలాంటి సమాజంలో అల్లా తన ప్రవక్తని వాళ్ళ మార్పు కోసం, వాళ్ళలో తీసుకోవాల్సిన మార్పు కోసం, తీసుకురావాల్సిన మార్పు కోసం, ఒక మంచి మార్పు కోసం, సమాజ శ్రేయస్సు కోసం మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆ మధ్య ఆసియా ప్రాంతంలో ప్రవక్తగా పంపించినారు. ఆ ప్రవక్త గారి కృషి ఫలితమే, కేవలం ఆయన చేసిన కృషి. మేము ఈ ఆదము సంతతిని సృష్టించింది తన స్వార్థం కోసం కాదు, నా ఆరాధనల కోసం, రెండవది పరోపకారం కోసం. కేవలం మేము నిన్ను ఇతరుల శ్రేయస్సు కోసం, ఇతరుల సేవ చేయడం కోసం, ఇతరులకు ఉపకారం చేయడం కోసం మాత్రమే నిన్ను సృష్టించాం. ఒకవేళ ఈ మా ఆదేశాన్ని నువ్వు ఉల్లంఘిస్తే, నీ స్వార్థాన్ని నువ్వు పరమార్థం చేసుకుంటే, నీ వ్యక్తిగత శ్రద్ధకే నువ్వు ప్రాధాన్యత ఇస్తే నువ్వు నష్టంలో ఉంటావు, నీ సమాజం కూడా నష్టంలో ఉంటుంది. ఇది నా తరఫున హెచ్చరిక అంటూ అల్లాహ్ ఖురాన్లో ప్రత్యేకంగా ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. నా మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ కేవలం మంచి పనులు మాత్రమే చేస్తూ పోతే ఆ సమాజంలో సుఖశాంతులు ఉంటాయి, నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఇది నా తరఫున, ఓ ప్రవక్త, ఇది నా తరఫున ఆదేశమని నీ అనుయాయులందరికీ, నీ జనులందరికీ నువ్వు ఈ సందేశాన్ని అందించాలి. ఇది నా తరఫున ఉన్నటువంటి ఆదేశం. ఇలాంటి ఆదేశంతో అలాంటి పరమ పైశాచికమైన సమాజంలో కేవలం శాంతి స్థాపన కోసం ప్రవక్త ఉద్భవించి ఆయన నడిచిన తీరు మనకు కేవలం ఆరాధనలకే పరిమితం కాకుండా ఇస్లాంను ఒక జీవన విధానంగా తీర్చిదిద్దినటువంటి మహాప్రవక్త మన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కేవలం కొన్ని ఉదాహరణలతోనే ఎలాంటి జీవన విధానాన్ని ఇస్లామీయ పద్ధతి సూచిస్తుందో మనం గమనిస్తే ఈనాటి అశాంతికి, ఈనాటి రుగ్మతలకి, ఈలాంటి జాడ్యాలకి ఏ మాత్రం తావు లేకుండా చేసినటువంటి ఏకైక మతం ఇస్లాం మతం అని ఆనాడు ఎందరో ఉక్కాణించారు. మనకు మహామేధావి అయినటువంటి జార్జ్ బెర్నాడ్ షా ఒక మాట అన్నాడు, ఒకవేళ నాకు గన భగవంతుడు ఇంకొక జన్మను ప్రసాదిస్తే నేను కోరుకుని మరీ ఇస్లాం మతంలో పుట్టదలుచుకున్నాను అని జార్జ్ బెర్నాడ్ షా ఉటంకించాడు. మహాత్మా గాంధీ గారు తన ఆత్మకథలో స్పష్టంగా పేర్కొన్నాడు, ఒకవేళ న్యాయం అంటూ జరగాలంటే నేను ఉమర్ గారి ఖలీఫా టైంలో ఏ రకంగా
ఉమర్ గారు పరిపాలించారో ఆ పద్ధతిలో భారతదేశం కూడా నిజమైనటువంటి రామరాజ్యం అని అందరూ అనుకుంటుంటే, మహాత్మా గాంధీ గారు ఖలీఫా ఉమర్ గారి కాలంలో ఉన్నటువంటి రాజ్యాన్ని నేను కావాలని కోరుకుంటున్నాను మా భారతదేశానికి కూడా అన్నారు. ఎలాంటి వ్యక్తిగత నడవడిక ఉండింది, ఎలాంటి అధికారంలో ఉన్నారు, ఎలాంటి ఇస్లామీయ ఆదేశాలను పాటిస్తూ పరిపాలనను కొనసాగించారో ఒక్కసారి మనం గమనం చేసుకుంటే, మనకు హైందవ ధర్మంలో అందరూ మనం వింటూ ఉంటాం, తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం కాదా, ముందు నీ సంగతి చూసుకో, నీ ఇంటి వాళ్ళ సంగతి చూసుకో, నీ వాళ్ళ సంగతి చూసుకో, తర్వాత మాత్రమే మిగతా వాళ్ళ గురించి ఆలోచించు. కానీ ఇస్లాం మతం చెబుతోంది, నీ గురించి నువ్వేమి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, నీ స్వార్థం మానుకో, నీ విషయం నువ్వు పట్టించుకోవాక పక్క వాళ్ళ విషయం పట్టించుకో, నువ్వు దప్పికతో చావైనా చావు, కానీ పక్కవాడి దప్పిక తీర్చు. పక్కవాడి దప్పిక తీర్చడంలో అనంతమైనటువంటి పరలోక సుఖాన్ని మేము ప్రసాదిస్తాం. అలాంటి ఉపదేశాలతోటి వ్యక్తిగత స్వార్థాన్ని పూర్తిగా త్యజించేసి, వ్యక్తిగత స్వార్థాన్ని పూర్తిగా సన్యసింపచేసి, కేవలం సమాజ శ్రేయస్సు కోసం, కేవలం పొరుగువాడి కోసం బతకమని సమాజంలో సుస్థిరమైనటువంటి శాంతి ప్రతిపాదనను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన ఆదేశాల మేరకు తర్వాత పరిపాలకులుగా వచ్చినటువంటి ఉమర్ గారు కూడా, ఉమర్ గారిని ఒకరోజు రోమన్ మహారాజు ఒక రాయబారిని పంపిస్తాడు. రోమన్ మహారాజు తరఫున వచ్చిన రాయబారి ఆయన మక్కాకు వచ్చినప్పుడు, నేను ఈనాటి ఖలీఫాను కలవాలనుకుంటున్నాను, ఆయన ఎక్కడుంటారు అని జనాల్ని వాకబు చేశాడు. జనాలంతా కూడా ఖలీఫా గారు ఇప్పుడు దర్బారులో ఉండరు, ఆయన ఫలానా మసీదులో ఉంటారు అని సెలవిచ్చారు. అప్పుడు నేరుగా ఆ రోమన్ రాయబారి మసీదుకు వెళ్ళాడు. మసీదుకు వెళ్ళి అక్కడ చూచాడు, ఒక ఈత చాప మీద తల కింద 2 ఇటుకలు పెట్టుకుని ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. ఆ రోమన్ రాయబారి వచ్చాడు, ఆ వ్యక్తిని అడిగాడు, ఏమయ్యా, ఇక్కడ ఖలీఫా ఉమర్ గారట, ఆయన్ని కలవడానికి నేను మా రోమన్ మహారాజు తరఫున ఈ వజ్ర వైఢూర్యాలు, ఈ బహుమతులు అన్నీ తీసుకొచ్చాను, ఆయన్ని కలవాలి నేను అర్జెంటుగా, ఎక్కడున్నారు చెప్పు అన్నాడు. ఆయన పడుకుని ఉన్నటువంటి వ్యక్తి నవ్వుతూ, నేనే ఆ ఖలీఫా అన్నాడు. ఎంత నిరాడంబర జీవితాన్ని ఇస్లాం ఆదేశించిందో, ఈరోజు ఇస్లాంలో ఉన్నటువంటి ఇస్లాం మతం పేరు చెప్పుకొని ఇస్లాం మత అవలంబికులు అంటూ ముస్లింలు అనబడుతూ మనం ఒకవేళ అలాంటి ఆదేశాలను పాటించగలిగితే, అలాంటి సూక్తులను పాటించగలిగితే, పరోపకారార్థం మిదం శరీరం, మనం పుట్టిందే ఖురాన్ చెప్పినట్టు నువ్వు పుట్టిందే ఇతరుల కోసం అనేటువంటి సూక్తిని మనం పాటించగలిగితే, మన వ్యక్తిగత స్వార్థాన్ని మనం త్యజించగలిగితే, మనం ఉండేది ఇతరుల కోసం అనే ఆలోచన మనలో చెలరేగి ఉంటే, మన మనోకాంక్షలు మన ఇష్టం వచ్చినట్టు మన జీవితాన్ని గడుపుకోవాలి అనే ఆలోచన మనం తీసేసి, దైవ అభీష్టం మేరకు, అల్లా అభీష్టం మేరకు, అల్లా ఇష్టం మేరకు మన జీవితాన్ని గడపాలి అనే ఆలోచన, ఖురాన్ ఆదేశం మన మనసులో ఉండగలిగితే, నిజంగా ఆ నిజమైనటువంటి శాంతి, ఏ శాంతినైతే అల్లా కోరుకుంటున్నాడో, ఏ శాంతి అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరుకుంటున్నాడో, అలాంటి శాంతిని ఈనాడు కూడా మనం ఆశించవచ్చు. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా చక్కగా ఒక మాట అన్నారు, ఇది హదీసు ఉల్లేఖనం. ప్రవక్త గారు అన్నారు, ఇస్లాం పుట్టిందే సర్వసంగ పరిత్యాగం, సన్యాసులు కలవడం కాదు, పూర్తిగా మనసు నుంచి ప్రాపంచిక భోగాలను, ప్రాపంచిక కోరికలను, ఇహపరమైన కాంక్షలను పూర్తిగా ఎవడైతే మనసులో నుంచి తీసివేస్తాడో వాడికే దైవ ప్రేమ దక్కుతుంది, వాడికే అల్లా సాక్షాత్కారం లభిస్తుంది, వాడే నిజమైనటువంటి మోమిన్ అవుతాడు, వాడే నిజమైనటువంటి ముసల్మాన్ అవుతాడు అని చెబుతూ ప్రవక్త గారు ఇంకొక మాట కూడా అన్నారు, కలియుగం రాబోతా ఉంది, ప్రళయానికి సమీపంలో కలియుగం రాబోతా ఉంది. ఆ చివరి దశల్లో ప్రతి ఒక్కడు స్వార్థం కోసం, తన కోరికల కోసం, తన ఇష్టం వచ్చినట్టు జీవించడం కోసం, కేవలం తన కోసం, తన కుటుంబం కోసం, సమాజం కోసం ఆలోచించకుండా, పొరుగువాడి కోసం ఆలోచించకుండా, కేవలం స్వార్థమే పరమార్థంగా, పరమ ధ్యేయంగా మసులుకునే రోజు వస్తుంది. ఆ రోజు ఇస్లాం పతనం ప్రారంభమవుతుంది. ఈ ఉల్లేఖనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
చెప్పినటువంటిది, ఉల్లేఖించినటువంటిది. అలాంటి ఇస్లాం ఎంత నిరాడంబరమైన జీవితం, ఎంత సాదాసీదా అయిన జీవితం, ఎంత అద్భుతమైన జీవితం. ఇంకా చిన్న ఉదాహరణ చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోవచ్చు కూడా. నువ్వు పొరుగువాడి విషయం, అతను ఏ మస్తస్థుడైనా కూడా ముసల్మాన్ కావాల్సిన అవసరం లేదు. అతను క్రిస్టియన్ అయినా పర్వాలేదు, యూదు అయినా పర్వాలేదు, పొరుగువాడిని నువ్వు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ నీకు స్తోమత ఉంటే, తాహత ఉంటే, ఒకవేళ నీకు కేవలం ఒక అరటి పండు కొనే తాహత ఉంటే, నువ్వు పిల్లవాడి కోసం ఒక అరటి పండు తెచ్చుకున్నావు అనుకో, కానీ పొరుగువాడిని గమనించు. ఆ అరటి పండు నీకు ఒక అరటి పండు కంటే కూడా ఎక్కువ కొనే తాహత లేదు. ఒకవేళ ఉంటే పక్కవాడి కోసం కూడా కొను. ఒకవేళ నీకు ఆ తాహత లేకపోతే ఆ తెచ్చిన ఒక్క పండు, నీ పసివాడి కోసం తెచ్చిన ఒక్క పండు తినని, కానీ దాని తొక్కను కూడా ఇంటి బయట పొరుగువాడి చూసినట్టు వేయవద్దు. అరటి తొక్కను కూడా ఒకవేళ బయట వేసావంటే పొరుగువాడి బిడ్డ, పొరుగువాని పసిబిడ్డ ఆ అరటి తొక్కను చూచి నాకు మా నాయన ఈ ఒక అరటి పండును కొనివ్వలేకపోయాడు అని ఒకవేళ అతని మనసు క్షోభించిందంటే నువ్వు నరకప్రాయుడు అవుతావు. ఎంతవరకు మానవత్వానికి ఒక అమూల్యమైన శిఖర స్థాయిలో మానవత్వాన్ని రుచి చూపించినటువంటి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంత మానవత్వాన్ని ప్రాతిపదికగా, దాన్ని పునాదిగా చేసుకొని శాంతి స్థాపనే ధ్యేయంగా పుట్టినటువంటి అమూల్యమైనటువంటి ఇస్లాం మతాన్ని అవలంబించే వాళ్ళు ఇస్లాంను కేవలం పేరుకు మాత్రమే ఇస్లాం చెబుతూ, పేరుకు మాత్రమే ఇస్లాం స్మరిస్తూ, పేరుకు మాత్రమే ఆరాధనలు చేస్తూ అసలు మౌలికమైనటువంటి అతి ప్రాథమికమైనటువంటి సూత్రాలను అడుగడుగున ఉల్లంఘిస్తూ మన కాంక్షలకు, మన ఇష్టాలకు, మన విలాసాలకు ఒకవేళ మతం అడ్డంగా ఉంటే మత సాంప్రదాయాలను కానీ, అల్లా హక్కులను కానీ, ప్రవక్త గారి ఆదేశాలను కానీ తృణప్రాయం చేస్తూ జీవితాన్ని గడుపుతూ మనం శాంతి అనుకుంటే శాంతి లభ్యం కాదు. కేవలం మనం అనుసరణీయమైన మన ఆచరణాత్మకమైనటువంటి ఇస్లాం వైపు ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మాత్రమే సమాజంలో శాంతి. వ్యక్తిలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు వచ్చినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత రాచరిక వ్యవస్థ, ఖలీఫా వ్యవస్థలో అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్హు ఆయన ఖలీఫాగా ఉన్న టైంలో ఎలాంటి ఆదర్శప్రాయాలు చూడండి. మనకున్నటువంటి పరిపాలన అధికారులు కానీ, మన రాజ్యంలో ప్రస్తుతం మనం అనుకుంటున్నట్టు రాజభోగాలు అనుభవించే అధికారులు కానీ ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి నడవడిక ఆచరణ చూపించి మనకు పోయారు. చిన్న ఉదాహరణ, హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలాను ఆనాటి మొత్తం సామ్రాజ్యానికి మహారాజుగా ఖలీఫాగా ఉన్న కాలంలో ఆయన తీసుకుంటున్నటి నెలసరి జీతం, ఆనాటి సగటు రోజువారీ కూలి ఎంత తీసుకుంటాడో మహారాజుకు కూడా అంత మాత్రమే భృతి లభించేది. మనం నమ్మగలమా? ఆనాడు ఇస్లాం ఆదేశం ప్రకారం ఖలీఫా అబూబకర్ గారు కేవలం ఒక సగటు సామాన్యుడు బతకడానికి ఎంత అవసరమో ఆ మేరకు మాత్రమే తను భృతి తీసుకునేవాడు. ఒకరోజు ఇంట్లో భార్యామణి, పిల్లలు ఉన్నారు కదండి, అందుకని కాస్త కనీసం ఒక స్వీట్ చేయాలని మనసు ఉబలాట పడుతుంది. పండగ కూడా వస్తూ ఉంది, పిల్లలు స్వీట్ కావాలంటున్నారు. మన జీతం ఏమో ఆ 3 పూటల గడవడానికే సరిపోవట్లేదు, స్వీట్ కోసం డబ్బులు సరిపోవట్లేదు. మీరు కొద్దిగా స్వీటు తయారు చేయడానికి వీలుగా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎక్కువగా తీసుకునే భృతి కంటే 1 రూపాయి కూడా నేను తీసుకోను అన్నారు. భార్యామణి చాలా తెలివిగా ఒక మాట అన్నది. వారం గడిచిపోయింది, స్వీట్ తయారు చేయడానికి సిద్ధమైంది. అబూబకర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు రోజు ఇచ్చేటువంటి ఖర్చులకు ఇచ్చే వాటిల్లో కొంత చిల్లర మిగిల్చుకొని ఈ వారం అంతా కూడా చిల్లర మిగిల్చి స్వీట్ కోసం డబ్బులు తీసి పెట్టాను అన్నది. అప్పుడు మహారాజు అబూబకర్ గారు ఒక చిన్న మాట అన్నారు. అంటే ప్రతిరోజు నేను తీసుకుంటున్న భృతి
కాస్త ఎక్కువగానే ఉందన్నమాట. అందులో కూడా నువ్వు పొదుపు చేయగలిగిన మొత్తం కొంత ఉందన్నమాట. అందుకని ఈసారి నేను తీసుకునేటువంటి భృతిలో అది నేను తగ్గించి తీసుకోదలుచుకున్నాను. అందుకని సామాన్యుడు బతకగలిగేదానికంటే కొంత పెచ్చు ఉందన్నమాట. అందుకని భృతిలో కోత విధించుకున్నటువంటి మహారాజు తర్వాత ఆయన అవసరం పడి కోశాధికారికి చిన్న ఒక లెటర్ రాస్తాడు. అయ్యా, రేపు పండగ రాబోతుంది, 3 రోజుల్లో నా నెల జీతం కాస్త అడ్వాన్స్గా 3 రోజుల ముందు అది కన్నా మీరు ఇప్పిస్తే ఎలాగో 3 రోజుల తర్వాత తారీఖు రాబోతా ఉంది, మీరు ఎలాగో నాకు ఇవ్వాలి కదా అని చీటీ రాసి పంపించారు. ఆనాటి మహారాజు రాసి పంపిస్తే ట్రెజరీలో కోశాధికారి ఆ చీటీ వెనక ఒక మాట రాస్తాడు. అబూబకర్, నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను, కానీ మరుసటి రోజు కూడా నేను బతికి ఉంటాను అనే ధీమాతోటి 3 రోజుల తర్వాత రావాల్సిన జీతం గురించి ఈ రోజు నువ్వు పంపించావంటే నేను ఇంతవరకు నిన్ను అనుకున్నటువంటి తెలివి నీకు లేకపోయినందుకు నేను చాలా దుఃఖిస్తున్నాను అని అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా చీటీని వాపస్ పంపిస్తాడు. ఇలాంటి ఆదర్శప్రాయమైనటువంటి అధికారి కేవలం ఇస్లాం ఆదేశాల ప్రకారం, ఇస్లాం ఆదేశించినటువంటి సూక్తుల ప్రకారం జీవితంలో అలాంటి ఆచరణ చేయడం వల్ల, అలాంటి వ్యక్తుల వల్ల ఈ రోజు కూడా మనం ఇస్లాం గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం. ఈ రోజు గన మనం మౌలికంగా ఇస్లాం ఆదేశాలను పాటిస్తే సమాజం సుభిక్షంగా ఉంటుంది. మనదంటూ ఏమీ లేదు, నువ్వు కేవలం ఒక బాటసారివి, నీకంటూ ఏది లేదు, అన్ని పరలోక సౌఖ్యం కోసం మాత్రమే ఉన్నాయి. అందుకని ఎదుటివాడి శ్రేయస్సు ఆకాంక్షించు, సర్వే జన సుఖినోభవంతు. ఎదుటివాడి మంచి నువ్వు కోరుకుంటే, ఎదుటివాడి శ్రేయస్సు నువ్వు కోరుకుంటే అల్లా నీ శ్రేయస్సును కోరుకుంటాడు అనే మూలమైనటువంటి, ప్రాథమికమైనటువంటి, మౌలికమైనటువంటి అల్లా ఆదేశాన్ని గన ప్రతి ముస్లిం గన పాటిస్తే ఈ రోజు మనం చూస్తున్నటువంటి అశాంతి గాని, అలజడి గాని ఏది సమాజంలో ఉండదని మనవి చేస్తూ కాలాతీతం కాకుండా ఉండేందుకు సెలవు తీసుకుంటున్నాను.